వర్కౌట్ చేయండి నాకు. ఎస్ సార్. దీన్ని లాజికల్ గా తీసుకెళ్తున్నా. యూనిక్ ప్లేస్ అవుతుంది ఇది. ఎస్ సార్. దానికి లింక్ చేద్దాం టూరిజాన్ని. మీరు యూ మేక్ ఎ టూరిజం యాజ్ ఎ లింక్. We will create more and more experience centers. Yes, sir. To witness this anamata. Yes, sir. Okay. Sir, Palnadu, sir. Sir, Palnadu, sir. Sir, Palnadu lo we have started 3 months back mushroom cultivation, sir. Aburu village Sattanpalli select చేసాము. బాపట్ల అగ్రికల్చర్ కాలేజ్ నుంచి ట్రైనింగ్ ఇచ్చి 200 SHG గ్రూప్స్ ని FPO గా ఫామ్ చేసి అక్కడ మొదలు పెట్టాము సార్. 45 days లో ఫస్ట్ ప్రొడ్యూస్ కూడా వచ్చింది సార్. 6 months లో గ్రూప్స్ కెన్ earn 20 to 30,000 per person, sir. దాంతో ఎంతవరకు మీరు వాట్ ఇస్ ది స్కేల్ యు ఆర్ ఆపరేటింగ్ నౌ? సార్ 200 members, sir. 200. But we have given 3 crore loan, sir, for processing plant. లాస్ట్ వీక్ ఇచ్చాము. ప్రొసెసింగ్ ప్లాంట్ పెడితే 3 to 5 lakh per plant మనకి ఇన్కమ్ వస్తుంది. ఇప్పుడు మీరు దీన్ని లాజికల్ గా ఇండియాకి సబ్స్టిట్యూట్ చేయడానికి యువర్స్ ఈజ్ వన్ డిస్ట్రిక్ట్ యాజ్ ఎ మిషన్. లాస్ట్ టైమ్ ఐటీ మినిస్టర్ ఎంతో టేకప్ చేశారు. దట్ ఇస్ గుడ్. ఇప్పుడు మీరు లాజికల్ గా తీసుకుపోవడానికి ఒక 2-3 జిల్లాలు ఏమైనా సెలెక్ట్ చేసుకుంటారా? బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్. Sir, in continuation with what Madam said, sir, I also have identified one player, sir, who is ready to do both backward linkage as well as forward linkage, sir. అందుకే మనము బట్ కొంచెం స్పేస్ అంతా కావాలంటే వీఆర్ ట్రైంగ్ టు ఎక్స్ప్లోర్ ఇన్ సమ్ మార్కెట్ యార్డ్ లో ఎక్కడైనా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం సార్. అదేమన్నా వాళ్ళకి కొంచెం మనం కూడా మష్రూమ్ మిషన్ తీసుకుంటున్నాం కనుక సార్ దే ఆర్ రెడీ టు బై బ్యాక్ ఆల్సో సార్. యాక్చువల్లీ మంచి రేట్. వాట్ ఇస్ ద ప్రాబ్లమ్ ఫర్ యూ? ఏం లేదు సార్, ది లీజ్ కి వి విల్ హ్యావ్ టు ఐడెంటిఫై సమ్ గవర్నమెంట్ అండ్ విల్ ప్రపోజ్ సార్. అది జస్ట్ వాంటెడ్ సైట్ ఉందా? మార్కెట్ యార్డ్ లో వీఆర్ ట్రైంగ్ టు ఐడెంటిఫై పర్పస్ సర్వ్ అవుతుంది కనుక. ఓకే, మీరు ఇవ్వండి అక్కడ చేయండి సార్. పల్నాడులో కూడా మార్కెట్ యార్డ్ లోనే ఇచ్చాము. FPO ఫామ్ చేసాము సో దట్ దే గెట్ మార్కెటింగ్ సపోర్ట్ ఆల్సో సార్. ఓకే, మీరు అది వర్కౌట్ చేయండి. సేమ్ మోడల్, ఒక మోడల్ ప్రమోట్ చేయండి. దిస్ విల్ హ్యావ్ ఏ ట్రెమెండస్ డిమాండ్. ఇట్ ఈస్ గుడ్ ఫర్ అస్. గో ఆల్ అవుట్. సార్ వన్ ఇంటర్వెన్షన్ సార్, ఎస్సీ ఎస్టీ డిపార్ట్మెంట్స్ నుంచి. సో మన ఎస్సీ కార్పొరేషన్ నుంచి మనం ఈ సంవత్సరము అంటే సెర్ప్తో కన్వర్ట్ చేయాం సార్ ఫస్ట్ టైము. సో ఇట్ ఈస్ డూయింగ్ వెల్ సార్. 6,000 మందికి. సో వీఆర్ గివింగ్ 50,000. వాళ్ళు రిమైనింగ్ NRLM కింద తీసుకున్నారు సార్. సో ఆల్ టుగెదర్ 80 crores సార్. ఇప్పుడు 4,000 యూనిట్స్ గ్రౌండ్ చేశాము. అదే ఎస్టీలో కూడా మనకి లెఫ్ట్ ఓవర్ ఫండ్స్ ఒక 20 crores మనం ఉంటే సెర్పోల్ ఒక 20 crores ఇచ్చారు. అది ఒక 4,000 యూనిట్లు చేసింది సార్. దిస్ రియల్లీ ఇప్పుడు మనకి ట్రైబల్స్ లో 131 యూనిట్స్ గ్రౌండ్ అయినాయి సార్. ఇంకా గ్రౌండ్ అవుతున్నాయి. సోషల్ వెల్ఫేర్ లో 4,446 అయినాయి సార్. ఇప్పుడు ఇంపాక్ట్ చాలా బాగుంది సార్ ఫ్యూచర్ లో. సో వాట్ వీఆర్ రిక్వెస్టింగ్ దిస్ కైండ్ ఉమెన్స్ ఆర్ డూయింగ్ వెరీ వెల్. కాబట్టి మనకి ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్ కింద అట్లీస్ట్ ఎస్సీస్ కి సంవత్సరం మా కార్పొరేషన్ ఒక 60 కోట్లు ఇస్తే తమరు. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండింగ్ కొంత వస్తుంది సార్. అంటే సెర్ప్తో టైప్ చేసుకొని ఒక 20,000 యూనిట్లు ప్లాన్ చేసుకుంటాం సార్. దట్స్ వాట్. ఎస్సీలో ఒక 60 కోట్లు అండ్ ఎస్టీలో ఒక 40 crores. ఆల్ టుగెదర్ 100 crores. దట్స్ వాట్ వీఆర్ జస్ట్ రిక్వెస్టింగ్ సార్. అండ్ యాక్చువల్గా 5 లక్షల ఎంటర్ప్రెన్యూర్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ చెప్పారు సార్. దాంట్లో మేము ఒక 30,000 ఎస్సీ ఎస్టీకి పెట్టుకున్నాం అంటే ఈ సంవత్సరానికి. అంటే ప్రో రేటా ప్రకారం చేయడానికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కెన్ ప్రొవైడ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. అదే సార్. దిస్ ఇస్ ఎ గుడ్ స్కీమ్. యూ వర్క్ ఇట్ అవుట్. రీఅడ్జస్ట్ చేద్దాం మొత్తం. మీరు వర్కౌట్ చేయండి సార్. ఉమెన్స్ ద్వారా చేసుకుంటే మనకి ఇబ్బందులు ఉండవు సార్. ఉమెన్ గ్రూప్స్ కరెక్ట్ గా బాగా రికవరీ కూడా బాగుంటుంది. బాగా చేస్తున్నారు సార్. 100% చేస్తారంటే 5 lakhs లో ప్రో రేటా ప్రకారం వీళ్ళు కూడా 50,000 ఎస్సీ చేయాలి. అదే మరిగా ఒక దగ్గర 5 into 6 ఒక 25,000 ఎస్టీలు చేయాలి మినిమం. ఈ 2 టార్గెట్ పెట్టండి. అందులో ఇదే మరిగా వస్తే గానీ ఉమెన్ ఫ్రమ్ మైనారిటీ వస్తే కూడా వాళ్ళు కూడా పెట్టండి. పెట్టి ప్రోరేటా ప్రకారం సెర్ఫ్ అండ్ మెప్మా 2 కోఆర్డినేట్ చేసి 5 lakh డివైడ్ చేద్దాం. వాళ్ళ డబ్బులు కొంత బాధ్యత అని ఉంటుంది, మనం కొంచెం ఇస్తాం మన బడ్జెట్ లో సబ్ ప్లాన్ లో. ఇది టేకప్ చేద్దాం. Sir, quality action plan lo I think it is already included, sir. I will be discussing that this breakup. మీరు ఏ విధంగా చేయగలుగుతారో చేసి వాళ్ళు మానిటర్ చేయాలి. మీరు ఓవరాల్ గా కూడా కంప్యూటరైజ్ చేసి రెగ్యులర్ గా మానిటర్ చేయాలి. ఇప్పుడు ఉదాహరణకు ఉమెన్ కూడా దిస్ ఇస్ అ వెరీ గుడ్ ప్రోగ్రామ్. ఆటోలు కూడా ఇవ్వగలిగి ఆటో కూడా గ్రీన్ ఎనర్జీకి వెళ్ళిపో సరిపోతుంది.
సార్ సబ్మిషన్ సార్ నమస్తే సార్ మాకు కూడా అంటే బీసీస్ ఉమెన్ కూడా మనం డిస్కస్ చేశాను సార్ ఎస్సీస్కి బీసీస్కి ఎస్టీస్కి కలిపి మాది కూడా వేరేతో కొంత అమౌంట్ చేసినట్టయితే ఒక 100 crores అంటే బీసీ పాపులేషన్ ప్రపోర్షనేట్గా తీసుకుంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి అదే 3 తీసుకోండి యూనిఫామ్ గా విల్ వర్క్ ఇట్ అవుట్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. ఎస్ సార్, ఇది ప్రద్యుమ్న గారు కూడా రివ్యూ చేశారు సార్ 5 lakh ఎంటర్ప్రీనర్స్ లో. దాంట్లో భాగంగా ఇప్పుడు తమ డెసిషన్ తీసుకున్నారు కాబట్టి థ్యాంక్ యూ సార్. సార్ దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద యూనిట్స్ సార్, అంటే కొన్ని గ్రౌండ్ అయిన యూనిట్స్ సార్. ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజమండ్రిలో సార్ ఎన్టీఆర్లో సార్ మనకి సుమారుగా 20 ఆటోలు తీసుకున్నారు సార్. ఇలాగే మనం కొంత ఇచ్చాము, సర్పంచ్ తీసుకున్నారు. ఒకచోట జిరాక్స్ మిషన్. దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ సార్. దట్స్ సార్ సమ్ ఆఫ్ ద టార్గెట్స్ వీ హ్యావ్ టేకెన్ సార్ ఫర్ నెక్స్ట్ కమింగ్ ఇయర్స్. స్కిల్ ఒకటి డెవలప్ చేద్దాం అనుకున్నాం సార్ ఎస్సీ ఎస్టీకి విత్ ద కన్వర్జెన్స్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. సో ఎస్సీకి ఒక 10,000 యూత్కి, ఎస్టీకి ఒక 5,000 యూత్. సిమిలర్లీ వీ వాంట్ టు గో ఫర్ ద ఎంఎఫ్పి జీసీసీ యాక్టివిటీస్ పెంచుదామని సార్ ఎంఎఫ్పి కింద. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద యాక్టివిటీస్ వీఆర్ థింకింగ్ సార్. సార్ లాస్ట్ టైం తమరు వరల్డ్ ఆదివాసీ డేకి we have given assurances sir. Regularly CMO is also monitoring with regard to the how many has happened. So ఇప్పుడు చూసుకుంటే సార్ మాకు దాదాపుగా 4 completed, remaining 13 in progress. మీరు వరల్డ్ ఆదివాసీ డేకి ఇచ్చిన వీటిల్లో 3 శాంక్షన్ అండ్ టెండరింగ్ ప్రాసెస్, ఒక 4 పెండింగ్ ఉన్నాయి సార్. దాంట్లో ఏంటంటే ఒక ఐటీడీఏ చింతూరులో ఒకటి 100 bed హాస్పిటల్. ఇంకోటి ఏంటంటే సార్ మనకి పాడేరులో రోడ్స్ అడుగుతున్నారు, రోడ్ వైడనింగ్ అడుగుతున్నారు సార్ పాడేరు టౌన్లో. అది ఒకటి ఆల్రెడీ సారు కృష్ణబాబు సార్ ఫైనాన్స్కి పంపిన వాళ్ళు అది ఉంది సార్, అది ఒకటి ఉండాలి సార్. అదే బ్యాక్లాగ్ వేకెన్సీస్ సార్. అదేవిధంగా ఇప్పుడు ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ మీరు ఎలాగో ఇమ్మని చెప్పారు సార్. సో దీస్ ఆర్ థింగ్ ఫ్రమ్ అవర్ సైడ్ సార్. సార్ సమ్ ఆఫ్ ద థింగ్స్ ఫ్రమ్ ద కలెక్టర్ సైడ్ సార్, యాక్చువల్లీ పాజిటివ్ పర్సెప్షన్ ఒకటి సార్. అదేవిధంగా సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కొంచెం ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయమని రిక్వెస్ట్ సార్. అదేవిధంగా మనం పీటీజీ సర్వే టేకప్ చేస్తున్నాం సార్, దాంట్లో కూడా కలెక్టర్స్ ఇన్వాల్వ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. దిస్ ఆర్ ఫ్రమ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ నమస్తే సార్. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ అలైన్డ్ విత్ ద ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మనకు సంబంధించినటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్, అదే రకంగా బీసీ వెల్ఫేర్ స్కూల్లో మేము ఈ అకాడమిక్ పర్ఫార్మెన్స్లో 12,721 మంది స్టూడెంట్స్ మనకి 10th క్లాస్ వాళ్ళు ఎగ్జామ్కి వెళ్తే దానిలో 96.02% అంటే 5,501 మంది ఎంజేపీ రెసిడెన్షియల్ స్కూల్ నుంచి అటెండ్ అయితే 96% పాస్ అయ్యారు సార్. దానిలో 2,124 మందికి 500